హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియోలో చూసి తెలుసుకోండి. అసలు రోహిణి కోటీశ్వరరాలు కాదని శృతి నిజం ఎలా బయట పెట్టబోతుంది? అసలు ఆ విషయం తెలుసుకొని ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మా వీడియోలో చూసి తెలుసుకోండి. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేయండి. అప్పుడే మేము పంపించే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. అసలు ఇంతకు ఏం జరిగింది? ఇంకా శృతి అయితే ప్రభావతి ఇంటి నుంచి మీనాతో మాట్లాడి తన ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత శృతి రవికి అయితే ఫోన్ చేస్తుంది. ఇంకా అర్ధరాత్రి కాల్ చేసేసరికి రవి అయితే తడబడుతూ బయటకు అయితే వెళ్ళి ఫోన్ మాట్లాడడం జరుగుతుంది. ఇంకా రవి అలా వెళ్ళడం ప్రభావతి గమనించి ఎవరితో ఈ టైంలో మాట్లాడుతున్నాడు అని చెప్పి చాటుగా అయితే వినడం మొదలు పెడుతుంది. ఇంకా విన్న తర్వాత రవిని నిలదీయడం మొదలు పెడుతుంది. ఇంకా అలా అడిగేసరికి రవి అయితే కొంచెం నిజం బయట పెట్టేసరికి, ఏంటి డిఎం గారి అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే కోటీశ్వరరాలు అయి ఉంటుంది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. ఇంకా అప్పుడు తను కూడా నిన్ను ఇష్టపడుతుందా, లేదా నువ్వే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు అంటే, లేదమ్మా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతుందమ్మా అని రవి అయితే చెప్తాడు. కానీ బాలు అన్నయ్య ఒప్పుకోవడం లేదమ్మా అని చెప్పి అనేసరికి, ఒప్పుకోవడం ఏంటి, వాడెవడు ఒప్పుకోకపోవడానికి, తల్లిగా నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ప్రభావతి అయితే అంటుంది. ఇంకా నీకు నేను పెళ్లి చేస్తాను, రేపు ఉదయాన్నే శృతిని ఏదో రకంగా గుడికి తీసుకొని వచ్చేయి అని చెప్పగానే, సరే అమ్మా అని చెప్పి రవి అయితే అంటాడు. ఇంకా తెల్లవారిన తర్వాత ప్రభావతి అయితే రవికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇంకా పక్కనే రవితో పాటు శృతి ఉండేసరికి రవికి ప్రభావతి ఇలా అంటుంది. అమ్మాయికి ఫోన్ ఇవ్వగానే ఆంటీ చెప్పండి అంటే, ఆంటీ కదమ్మా అత్తయ్య అని పిలువు అని చెప్పేసరికి, సరే అత్తయ్య చెప్పండి అని అనగానే ఇంకా ప్రభావతి అయితే నేను వస్తున్నానమ్మా మీతో మాట్లాడాలి అని చెప్పి తను ఫోన్ పెట్టేసి వెళ్తుంది. ఇంకా ఉదయాన్నే ఎవరూ లేవకముందే శృతి అయితే గుడికి వచ్చేసరికి, ఏంటి పిలవగానే అప్పుడే వచ్చేసావు, మీ నాన్న చూస్తే ఏమన్నా అనుకుంటారు కదా, ఏం చెప్తావు అని అనగానే, మరి మీ డాడీ నీ కోసం వెతుక్కుంటారేమో, వెతుక్కొని ఇక్కడ గుడి దగ్గర ఉన్నానని మాత్రం తెలుసుకొని ఇక్కడికి వస్తే అస్సలు ఊరుకోరు. అత్తయ్య ఎక్కడి వరకు వచ్చారా అనగానే తను మాటల్లోనే రానే వస్తుంది. పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని రెడీ అయ్యి రమ్మనండి అనగానే, అదేంటి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అంటుంది అని చెప్పనగానే ఇంకా పంతులు గారు కూడా పక్కనే ఉంటాడు. ఇంకా శృతి అయితే చీర మీదే ఉంటుంది కదా, రే రవి నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అని చెప్పి ఇద్దరిని ఎవరి రూమ్స్కి వాళ్ళని పంపిస్తుంది. ఇంకా ఇద్దరు రెడీ అయ్యి రావడం, పీటల మీద కూర్చోవడం, ఇద్దరికి కూడా పెళ్లి జరిపించేసి ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి. ఆ విషయం తెలుసుకున్న డిఎం కాస్త వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. అదేంటి అన్నయ్య గారు, మా ఇంటి కోడల్ని పట్టుకొని మీరు ఇలా అంటారేంటి? మీ ఇంటి కోడలు కాదు, అది నా కూతురు అని అనగానే, ఇప్పుడు తను మా ఇంటి కోడలు. మీరు ఏమన్నా అనాలి అనుకుంటే మీ కూతురుగా ఉన్నప్పుడే అనాలి. అంతేకాని ఇప్పుడు అనడానికి మీరు సరిపోను అనేసరికే ఇంకా డిఎం అయితే చాలా ఫైర్ అయిపోయి, శృతిని నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక మీదట నువ్వు నా కూతురివి కాదు, నేను నీ తండ్రిని కాదు అని చెప్పి కోపంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయేసరికి ఎన్ని రోజులు కూతురుని వదిలిపెట్టి ఉంటారులే, ఆయన తిరిగి వస్తారని చెప్పి వీళ్ళందరూ లైట్ తీసుకుంటారు. ఇంకా రోహిణితో పాటు శృతిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది. మీనా అయితే ఎలా అయితేనేం ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిగిందని చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో ఒకటి చేసి ఇంట్లో మామయ్య గారు మా ఆయన కోపంగా ఉంటారు, కానీ శృతి రవి ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలి అని ఫీల్ అవుతుంది. ఇంకా అదే విషయం బాలుకి చెప్పేసరికే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా మీనా అయితే అదే విషయం బాలుకి చెప్పేసరికే, ఆ విషయం నాతో మాట్లాడుకో అని చెప్పనగానే, నేనేం చేశాను, పెళ్లి చేసి తీసుకొచ్చింది మీ అమ్మగారు అయితే నన్ను అంటారేంటి అని చెప్పి మీనా అంటుంది. ఇంకా ప్రభావతి అయితే రోహిణిని పిలిచేసరికి, అత్తయ్య చెప్పండి అనగానే, శృతిని అలా బయటకు తీసుకెళ్ళి ఏదో ఒక చీర గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా అని అనగానే హడావిడిగా సరే అత్తయ్య అని ఇంకా రోహిణి అయితే బయటకు తీసుకువెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక 10,000లో అయితే చీర చూపించమనగానే 10,000 15,000 అలా ఉంటాయి. ఇంకా ఆ రేట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇంకేంటమ్మా ప్రభావతి, మీ డాడీ ఇచ్చిన క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులు కట్టమ్మా అని చెప్పేసరికే అలాగే అత్తయ్య అని చెప్పింది జ్ఞాపకం పెట్టుకుంటుంది. శృతి అయితే అక్కడికి వెళ్ళాక చీర చూసుకున్న తర్వాత తన రేంజ్‌కి తగ్గట్టే తను సెలెక్ట్ చేసుకుంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 15,000 చూసి వెంటనే విద్యకు ఫోన్ చేస్తుంది. "ఏయ్ విద్య, అర్జెంట్‌గా నా అకౌంట్‌లో 15,000 కొట్టవే. నేను నెక్స్ట్ టైమ్ ఇస్తాను" అని చెప్పి అనగానే, ఇప్పటికిప్పుడు నా దగ్గర 15,000 ఎక్కడున్నాయి అని చెప్పి అనగానే, ఎందుకా మా అత్తయ్య శృతిని బయటకు తీసుకువెళ్ళి చీర కొనమంది. తనేమో చాలా కాస్ట్‌లీ శారీ సెలెక్ట్ చేసుకుంది. మా నాన్న మలేషియాలో ఉన్నాడని బిల్డప్‌లు ఇచ్చాను కదా! నాకు ఈ బాధలు తప్పుతాయా అని చెప్పి అనేసరికి ఆ మాటలు కాస్త శృతి వినేస్తుంది. ఏంటి బిల్డప్ ఇచ్చిందా? అంటే వీళ్ళ నాన్న మలేషియాలో లేరా? అయినా అత్తయ్య క్రెడిట్ కార్డులో నుండి డబ్బులు కొట్టమంటే ఆవిడ ఎవరికో ఫోన్ చేసి అక్కడ తనని డబ్బులు అడుగుతుందేంటి అని అనుకుని పక్కకు వచ్చేస్తుంది. ఇదిగో చీర అని చెప్పి చీర గిఫ్ట్‌గా ఇచ్చేసరికి, అక్క క్రెడిట్ కార్డులో నుంచి కదా తీయమన్నారు అనగానే, క్రెడిట్ కార్డు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసరికి, అవునా! సరే మీ డ్యాడీ నిజంగానే మలేషియాలోనే ఉంటారా అక్క? అని చెప్పనగానే, అవును. ఏ ఏరియాలో ఉంటారు అని అడిగేసరికే తను అడిగిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పదు. దేనికి సమాధానం చెప్పకపోవడంతో శృతికి అక్కడ విన్న మాటలు, ఇక్కడ విన్న మాటలు నిజమే అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా అయితే బాలుకి చెప్పి ఒక చీర కావాలండి అనగానే, సరే కొనుక్కో అని చెప్పి ఒక రూ. 1000 అయితే ఇస్తాడు. రూ. 1000 ఇచ్చేసరికి చీర తీసుకొచ్చి శృతికి ఇస్తుంది. అక్క చీర చాలా బావుంది. అక్క నువ్వే కొన్నావా? అనగానే, అవును. మీ బావగారు డబ్బులు ఇచ్చారు. నేను వెళ్ళి తీసుకొచ్చాను. నీ రేంజ్ కాకపోయినా ఏదో నాకు తగ్గట్టుగా నీకు గిఫ్ట్ ఇవ్వాలని నాకు అనిపించింది. నీ మంచి మనసుకి ఎంత తక్కువలో ఏది ఇచ్చినా చాలక్క. నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పి అంటుంది. నీకు రోహిణి అక్క మీద అనుమానం కలగలేదా అని చెప్పి అనగానే, దేనికి శృతి అనుమానం అని చెప్పి మీనా అయితే అంటుంది. అంటే అక్క షాప్‌లో ఇదంతా జరిగింది అని చెప్పి అనేసరికే తనని చూసి నాకు డౌట్ వచ్చింది. అందుకే నిన్ను అడిగాను అని చెప్పి శృతి అయితే మీనాతో అంటుంది. అక్క నాకొక డౌటు, నేను అడుగుతాను చెప్తావా? నిజంగానే వాళ్ళ నాన్నగారు మలేషియాలో ఉన్నారా? మీరు ఎవరైనా చూసారా? ఎప్పుడూ మలేషియాలోనే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది తప్ప, మేమెప్పుడూ వాళ్ళతో మాట్లాడిందే లేదు. ఎప్పుడూ మలేషియాలోనే ఉన్నారు అని అంటుంది. గొప్పలు చెప్పడమే తప్ప, మా కంటికి ఎప్పుడూ చూపించలేదు. మేము ఏమి అడగలేదు. అనేసరికి అవునా అక్క! సరే అని చెప్పి ఇంకా రోహిణి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతుంది శృతి. అలా కనుక్కోవడం మొదలుపెట్టేసరికి ఇంకా అక్కడికి తన ఫ్రెండ్ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళేసరికి ఇంతకుముందు రోహిణి అక్కడ బ్యూటీషియన్‌గా ఉంది. ఇప్పుడు ఏమో మారింది. ఏంటి అంటే అది అమ్మేశాను అంటూ రోహిణి చెప్పడం. అదే విషయం బయటకు వచ్చి శృతికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పేసరికి ఆ విషయం కూడా మొత్తం అంతా గ్యాదర్ చేసి ఒకరోజు అయితే ఇంట్లో గొడవ స్టార్ట్ చేస్తుంది. ఇంకా గొడవ ఎలా మొదలుపెడుతుందంటే, మీనా అయితే ప్రభావతిని తిడుతూ ఉంటుంది. పూలమ్ముకునేదానివి, రోహిణి వాళ్ళ నాన్న కోటీశ్వరుడు మలేషియాలో ఉన్నాడు అని చెప్పాను. కానీ ఒక్క విషయం అత్తయ్య, రోహిణి అక్క వాళ్ళ నాన్న కోటీశ్వరుడే. మలేషియాలోనే ఉన్నాడు అని మీరు అంటున్నారా? లేక రోహిణి అక్కని నమ్ముతున్నారా అని చెప్పి శృతి అయితే అడుగుతుంది. నేను రోహిణిని నమ్ముతాను. తను ఎప్పటికీ నాకు అబద్ధం చెప్పదు. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమనండి. మలేషియాలో వీడియో కాల్ చేయమనండి. ఆయన ఏ ఏరియాలో ఉండి మాట్లాడుతున్నారో నేను కనిపెట్టి మీకు చెప్తాను. అసలు మలేషియాలో వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అనగానే, రోహిణి అక్క ఎప్పుడూ కరెక్ట్‌గా చెప్పిందే లేదు. అబద్ధం చెప్తుందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి అనేసరికి, అలా ఎలా అబద్ధం చెప్తుంది? తను నిజమే చెప్తుంది. తనకి నిజమే తప్ప అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి అని చెప్పి అనగానే, లేదు. నాకెందుకో అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది అని చెప్పేసరికి, అవునా! సర్లే చూద్దాం. తను ఏం చెప్తుందో. అత్తయ్య ఇప్పటికిప్పుడు మీరు వీడియో కాల్ చేసి మాట్లాడండి అనగానే, వీడియో కాల్ చేయక్క. వీడియో కాల్ చేస్తేనే కదా అసలు విషయం తెలుస్తుంది అని చెప్పి అనేసరికి ఇంక రోహిణికి ఏం చేయాలో అర్థమవ్వదు. అదే కాదు అత్తయ్య, వాళ్ళ నాన్నగారు మలేషియాలో లేకపోయినా అబద్ధం చెప్తుందేమో. కానీ మీ పేరు మీద పార్లర్ ఉందని తెగ మురిసిపోతున్నారు కదా! అది మాత్రం ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే మీ పేరు మీద ఉన్న పార్లర్ తను ఆల్రెడీ అమ్మేసింది.
12 లక్షలకి ఎప్పుడో వేరే వాళ్ళకు ఇచ్చేసింది. ఇప్పుడు ఏమీ మీ పార్లర్ లేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏం రోహిణి పార్లర్ అమ్మేయడం ఏంటి? అసలేం జరిగింది? అనగానే మీరే మా ఫ్రెండ్స్‌కి చెప్పారంట అక్క. పార్లర్ పేరు మారింది ఏంటి అని అడిగేసరికి నేనే అమ్మేశాను. అందుకే పేరు మార్చుకున్నారు వేరే వాళ్ళు అని చెప్తుంటే వాళ్ళు విన్నారంట. అది అబద్ధం అంటారా? వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు? మీరెందుకు వాళ్ళకి చెప్తారు? మీరే కావాలని ఏదో నిజం దాస్తున్నారు. మీరు తెలుసుకోవట్లేదు అత్తయ్య. మీరు మోసపోతున్నారు. రోహిణి అక్క ఏదో నిజాన్ని దాసిపెడుతుంది. అదేంటో మీరు కనుక్కోండి. మీరు నిజం తెలుసుకుంటే అందరికీ బావుంటుంది. అసలు రోహిణి అక్క ఎవరో మీకు తెలుసా? ఏం తెలీదు. నాకైతే తెలీదు కానీ, మలేషియాలో వాళ్ళ నాన్నగారైతే లేరని నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి అత్తయ్య అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పటినుంచి ప్రభావతి అయితే రోహిణిని పట్టుకుంటుంది. ఇంకా అడిగిందే అడిగి నిజం బయట పెట్టాలని చూస్తుంది. ఇంకా రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసి, రోహిణి అసలు మీ నాన్నగారు మలేషియాలో ఉన్నారా? మలేషియాలో ఏం చేస్తున్నారు? ఫోన్ చెయ్యి నేను మాట్లాడతాను మీ నాన్నగారితో అని అనేసరికి ఏదో ఒక రీజన్ చెప్పి దాటేస్తూ వస్తుంది. అసలు మీ నాన్నగారు మలేషియాలో ఉంటే ఫోన్ చేయమని మాట్లాడతాను అని చెప్పేసరికి అసలు ఎప్పుడు చేయవేంటి అని అనగానే రోహిణికి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రోహిణికి వాళ్ళ నాన్న మలేషియాలో లేడనే విషయం కూడా బయటపడిపోతే మరి రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణిని ఇంట్లో ఉండనిస్తారా? లేక మెడపట్టి బయటకు గెంటేస్తారా? అలా గెంటేస్తే రోహిణి పరిస్థితి ఏం జరుగుతుందో నిజంగానే రోహిణికి అర్థం కాదు. వాళ్ళ నాన్న లేడన్న విషయం తెలిస్తే ప్రభావతి కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందా? అసలు ఏం జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసి తెలుసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై ఆల్ ట్యాప్ చేయండి. అప్పుడే మేము పంపించే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు.